అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది నేపియర్ నేచురల్ ఫార్మింగ్ ఛానల్. ఇందులో తైవాన్ జెయింట్ కింగ్ వెరైటీ ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఎన్ని పిలకలు వచ్చాయో చూద్దాం. దాదాపు అంటే మొదట మల్లేష్ యూట్యూబ్ ఛానల్లో చూపించింది ఈ ఈ మొక్కని పిలకనే చూపించాము. అప్పుడు 27 ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి కటింగ్ అయింది కదా, సుమారు 1.5 మంత్ పైన అవుతుంది. చూద్దాం ఎన్ని పిలకలు వచ్చాయో. ఒకసారి కౌంట్ చేయి శంకరయ్య, లెక్కబెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 45. అంటే ఫస్ట్ అక్కడ చూపించింది మనకి 25 పిలకలు చూపించాము. ఇప్పుడు 45. కొన్ని ఇంతకుముందు చూసినప్పుడు ఒక 5 అటు ఇటుగా ఉన్నాయి. సో 45 పిలకలు కూడా మనకు ఏంటంటే దాదాపు ఫస్ట్ కటింగ్ తర్వాత సెకండ్ కటింగ్కి 80% డబల్ అయినాయి. ఆల్మోస్ట్ 75% అంటే 80%. ఇది కూడా మనకు ఇంకా ఇది రెడీ టు హార్వెస్టే. కాకపోతే ఇంకొక నెల కానీ 2-3 వారాలు ఆగితే మనకు ఎక్కువ ఈల్డ్ వస్తుంది. అంటే ఈ మధ్యలో ఇంకా వీడ్ కంట్రోల్ కూడా చేయలేదు నేను. వీడ్ కంట్రోల్ చేయకుండా ఏమి అసలు ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత అస్సలు ఎరువులు ఏమైనా ఇచ్చా శంకరయ్య? ఫస్ట్ అంతా వర్షాలు పడ్డాయి కదా, అన్నీ వర్షాలు పడి ఆగిపోయింది మనకి ఇవంతా కలుపు తీయకుండా అలాగే ఉంచేసాము. కలుపు తీసి మనము బాగా రొటావేట్ చేసి ఎరువులు వదిలింటే గ్రోత్ ఇంకొక 1-2 అడుగులు ఇంకా ఎక్కువే ఉండేవి, బలంగా ఉండేటివి. సరే, ఇప్పుడు ఇంకా వర్షాలు ఆగిపోయినాయి. ఇంకా 1 by 1 అన్ని వర్క్స్ మేము స్టార్ట్ చేసుకొని క్లీన్ చేసుకుంటాము. ఇంకొక 1 మంత్లో ఇదే ప్లాంట్ని చూద్దాము, ఎంత వెయిట్ వస్తుందో చూద్దాము. అలాగే ఇవి కాకుండా మనకు పక్కన కూడా చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ అందులో ఎట్లా ఉన్నాయో ఇది కూడా ఆల్మోస్ట్ 80% సేమ్. అంటే ఒకటే చూపిస్తున్నానని అనుకోకండి, డిఫరెంట్ పక్కవి కూడా చూసినా కూడా మనకు ఆల్మోస్ట్ అంతనే ఈల్డింగ్ వస్తున్నాయి. అంటే అన్ని పిలకలు వేస్తున్నాయి. ఇంచుమించు ఒక 5-10 అటు ఇటుగా ఉంటాయి. సో సెకండ్ టైం థర్డ్ టైం మనం పెట్టే బలాన్ని బట్టి వస్తుంది. ప్లస్ ఇక్కడ వీడ్ కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి, అంటే కలుపు తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కలుపు తీయలేకపోయినాం యాక్చువల్గా వర్షాల వల్ల. ఇప్పుడు ఇంకా కలుపు క్లీన్ చేసుకుంటే ఒక 1-2 వీక్స్లో ఇవన్నీ షెడ్యూల్ పెట్టుకొని చేసేసుకుంటే మనకు గ్రోత్ కూడా బాగా వచ్చేస్తుంది.